నమస్తే, వెల్కమ్ టు మెట్రో టీవీ. నేను శ్రీలత. ఇక డీటెయిల్ చూస్తే నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం నిర్వహించారు. మేయర్ అభ్యర్థి బుర్రి చైతన్య శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని మంత్రి ప్రజాసభ నిర్వహించారు. చైతన్య శ్రీనివాసరెడ్డి నల్గొండలో మేయర్గా చరిత్రలో నిలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 11న జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ఆమెను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి పిలుపునిచ్చారు. ప్రతిసారి నామినేషన్ వేసే కాలనీకి వెళ్ళి ఈరోజు ప్రచారం ప్రారంభిస్తున్న సందర్భంగా ఇందులో పాల్గొంటున్న పెద్దలందరికీ, మా తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు చేతులెత్తి నమస్కరిస్తూ, ముందుగా ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మా సోదరుడు 30 సంవత్సరాలుగా న్యాయమడున్న ఏదుల శ్రీధర్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వెంకటేశ్వర కాలనీని మరింత మోడల్గా చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలని మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ, అలాగే 13వ వార్డుకి వెళ్ళి పోటీ చేస్తున్న మా చెల్లెలు గుమ్మల జానకిని కూడా పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించి పార్టీలకు అతీతంగా ఈరోజు మోహన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు. 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ఏ సమస్య ఉన్నా ప్రజల కోసం, నేను భువనగిరి ఎంపీగా ఉన్నా ఆయన ఇప్పుడు కూడా ఆఫీసులో ఉంటూ గ్రామాలలో తిరుగుతూ పార్టీ కోసం పనిచేస్తున్న మోహన్ రెడ్డి గారి సతీమణి గతంలో పోటీ చేసి కొద్ది సెల్ఫాలో ఓడిపోయినా ఈసారి మాత్రం మంచి మెజార్టీతో గెలిపించాలని మీ అందరూ కూడా చేతులెత్తి మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి మొక్కుతున్నాను. మీ అందరూ కూడా మంచి మెజార్టీతో గెలవాలని, దాంతోపాటు ఇక్కడ ఉన్న మన మేయర్ అభ్యర్థి గతంలో కౌన్సిలర్గా, రామాలయం చైర్మన్గా పనిచేసి ఇప్పుడు కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో మేయర్ పీఠం మీద కూర్చోపోయి చరిత్ర సృష్టించబోతున్న మన చైతన్య బుర్రి శ్రీనివాసరెడ్డి గారికి మంచి మెజార్టీ అంటే అవతల 100 ఓట్లు కూడా రావద్దు, 100 ఓట్ల కంటే ఎక్కువ రావద్దు. ఆ విధంగా, ఎందుకంటే ఈ 3 వార్డులకు కూడా మనం వద్దన్నా సరే అందరు కూడా మన చుట్టాలు, బంధువులు, స్నేహితులు, గత అందరూ కూడా పరిచయం ఉన్న వాళ్ళే.